కొన్ని రకాల వంట నూనెలు వాడడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి. అదేవిధంగా జాయింట్ పెయిన్స్‌లలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసేసి కొన్ని మేము ఆర్టికల్ చదివాం సార్. ఎంతవరకు కరెక్ట్ సార్‌ని అడగండి అన్నారు. అది గుండెకు మాత్రమేనా? లేదంటే మోకాళ్ళకి కూడా ఏమన్నా ఇంటర్‌లింక్ ఉందా సార్ వంట నూనెలు? మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి గానీ, ఏ జాయింట్ పెయిన్‌కి గానీ ఆయిల్స్‌కి సంబంధమే లేదు. ఓకే. ఓకే. సీ ఆయిల్ గురించి ఎంత బ్యాడ్ ప్రాపగాండా జరుగుతుంది, ఎంత అపోహలున్నాయి, ఎంత రాంగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందంటే దీనంతటి కారణం ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీ అన్నది ఒక చాలా కమర్షియలైజ్ అయిపోయిన ఒక వ్యాపారం. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు చిన్నప్పుడు మేము ఏం తినేవాళ్ళు, పామ్ ఆయిల్ ఏదేదో అమ్మేవాళ్ళు డబ్బాల్లో, 15 లీటర్స్ డబ్బా వచ్చేది, అదే తినేవాళ్ళు. పామ్ ఆయిల్ అంటారు కదా అది. కొంతమంది వేరుశనగ నూనె తినేవాళ్ళు. కేరళలో కొంచెం అదేదో కొబ్బరి నూనె తింటారు. ఈ ఆయిల్స్ని అప్పుడు ఏంటి, ఆయిల్స్ చాలా తక్కువ ధరకు దొరికేవి. నాకు తెలిసి ఒక లీటర్ అప్పుడు ఎంత, ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు 500 ఉంటుందేమో కదా ఇప్పుడు లీటర్. కొత్త ఇవి వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే ఆయిల్ అన్నది చాలా తక్కువ ఇంగ్రీడియంట్. మనం ఎంత వేస్తామండి కూరలో, అంత వేస్తాం అంతే. ఆ ఆయిల్ మన హార్ట్ని సపోర్ట్ చేయదు. ఆయిల్స్ తినడం వల్ల మనకి బ్లాక్స్ వస్తాయి హార్ట్లో, లేదంటే కీళ్ళ వాతం అరిగిపోతుంది, లేదంటే కీళ్ళ నొప్పులు వస్తాయని చెప్పి కంప్లీట్గా రాంగ్గా ఈ మొత్తం సొసైటీని తీసుకుపోతున్నారు. ఎందుకు? బిజినెస్ ఇండస్ట్రీ. ఓకే.